అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ భారీ షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి. దెబ్బకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు ఏం చేయాలో అర్థమైతలేదు. హైకమాండ్ ఊహించినటువంటి తరహాలో షాక్ ఇచ్చినారు. మంత్రులు కలిసిరు హైకమాండ్తో, ముఖ్యమంత్రి కలిసిండు, అందరూ మాట్లాడిర్రు. రకరకాల ఇష్యూస్ పైన హైకమాండ్ మంత్రులతోటి చెప్పిరట, మంచి చెడులు మాట్లాడుకున్నారు, అంతా బాగానే ఉంది. అసలు ఢిల్లీ హైకమాండ్ మంత్రులను ఎందుకు పిలిచిర్రు, రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడిర్రు, తెలంగాణ గురించి ఏం డిస్కస్ చేసుకుర్రు, దాదాపు 2-3 రోజుల నుండి నేను వరుసగా వీడియోలు చేస్తూనే ఉన్నా. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అర్థమయ్యేటట్టు చెప్పిరట. కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కూడా హైకమాండ్ మంచిగా కూసోబెట్టి చెప్పిరట, ఏం చేయాలి, ఏం కథ, ఎవరి మాట వినాలి, పంచాయతీలు కాకుండా ఎట్లుండాలి, ఏం కథ అనేది మొత్తం డిస్కస్ చేసిరు అనేది వినబడినటువంటి వ్యవహారం. అసలు హైకమాండ్ ఏం షాక్ ఇచ్చారు అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ కొట్టడం ద్వారా నాకు బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తాను. రైట్గా టాపిక్లోకి పోతే, ఢిల్లీ హైకమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పిరట, లైన్ క్రాస్ అయితే పదవి పోతుంది. ఇది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులతోటి కూడా హైకమాండ్ చెప్పిరట. బార్డర్ క్రాస్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేస్తే, లైన్ క్రాస్ చేస్తే మంత్రి పదవి పోతుంది, జాగ్రత్త. ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తే నడవదు. కాంగ్రెస్ కంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ పాటించాల్సిందే. ఆ రూల్స్ కనుక పాటించకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, నష్టపోతారు. మంత్రి పదవి మీకు కాకపోతే వేరే వాళ్ళకి ఇస్తాం. మీరు ఈరోజు మీరు మంత్రి పదవిలో ఉంటేనే నడిపిస్తారు, ఇక మీరే మంత్రులు, మీరే ఫైనల్ అనే ఏం లేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా మంచిగానే పనిచేస్తారు. ఇంకా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినటువంటి వాళ్ళకు మంత్రి పదవి ఇస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, ఇంకా చెప్పినటువంటి మాట వింటారు, బలంగా పనిచేస్తారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు, లైన్ క్రాస్ కావద్దు అని చెప్పి హైకమాండ్ క్లియర్గా మంత్రులతో చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, ఇష్టానుసారంగా వ్యవహరించవద్దు, రూల్స్ ఫాలో కావాలి. ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ చేస్తే ముఖ్యమంత్రి పదవి పోయే అవకాశం ఉంటుంది. మేము ఎక్కువ ఫోకస్ పెట్టలేదు, కానీ ఇప్పటి నుండి పెడుతున్నాం. ఇక ఫోకస్ మొత్తం మీపైనే ఉంటుంది. మీరు కొంచెం కూడా బార్డర్ క్రాస్ అయినట్టు మా దృష్టికి వస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుండి తీసేసినాం. ఆయన రూల్స్ క్రాస్ అయ్యిండు, ఆయన తీసేసినాం. ఇక మీరు రూల్స్ క్రాస్ అయితే మిమ్మల్ని కూడా తీసేస్తాం. ఆల్రెడీ కొంతమంది సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రూల్స్ రెగ్యులేషన్స్ క్రాస్ చేస్తున్నారు. వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుంటాం, ఎందుకు కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎందుకు ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడుతున్నారు అనేది తెలుసుకుంటాం. తెలుసుకున్న తర్వాత ఇక వాళ్ళు కావాలని చేస్తున్నారని కనుక మాకు అర్థమైతే వాళ్ళని కూడా తీసేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాం, ఎక్కడ కూడా ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేటటువంటి విధంగా మీ వ్యవహారం ఉంటే తీసేస్తాం, మంత్రి పదవిలోకి వెళ్ళి కథం చేస్తాం. ఇది హైకమాండ్ హెచ్చరిక ఇచ్చిరు, వార్నింగ్ ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ లీడర్లకు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే దీంట్లో ఇంకో ట్విస్ట్ ఏంది తెలుసా, అసలు షాక్ ఏంది తెలుసా? ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రానికి మీనాక్షి నటరాజన్ మేడం ఒక కొత్త ముఖ్యమంత్రి లెక్కుంటుండే. మీనాక్షి నటరాజన్ మేడం ఎట్లా చెప్తా అట్లా, మీనాక్షి మేడం ఎట్లా చెప్తా అట్లా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాలి, మీనాక్షి మేడం ఎట్లా చెప్తా అట్లా మంత్రులు వినాలి, ఎమ్మెల్యేలు వినాలి, అందరు వినాలి. సర్టెన్ టైం వరకు విన్నరు. కానీ ఇక మీనాక్షి నటరాజన్ మేడం చెప్పినట్టు వింటలేరు. ఇక మీనాక్షి నటరాజన్ మేడం చెప్తే మేడంకే ఉల్టా చెప్తురట, మేము వినం, మేము ఎందుకు వినాలి, మాకేం అవసరం, నేను సీఎం, నేను ఇష్టం ఉన్నట్టు ఉంటా, మీనాక్షి నటరాజన్ చెప్తే నేను వినాలా? పార్టీ పరంగా ఏం చెప్పినా వింటా, ప్రభుత్వం నేను చెప్పినట్టే నడవాలి, నా ఇష్టం ఉన్నట్టే నడవాలి, నాకు ఎవరు చెప్పొద్దు, నేను సీఎం అంటే మీనాక్షి నటరాజన్ మేడం చెప్తే కూడా రేవంత్ రెడ్డి వినలేదట. మీనాక్షి నటరాజన్ మేడం చెప్తే కూడా మంత్రులు వినలేదట. ఇష్టానుసారంగా వ్యవహరించారు. మీనాక్షి నటరాజన్ కంట్రోల్లో పెట్టడానికి ట్రై చేస్తే మీనాక్షి పైన కావాలని తప్పుడు వార్తలు రాపిచ్చిరు కొంతమంది. మీనాక్షి నటరాజన్ మేడం ఎవరు మమ్మల్ని కంట్రోల్ చేయడానికి? ఆమె కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జు, ఆమె ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆమె మన ఎమ్మెల్యే, ఎంపీయా, మంత్రి, ఎమ్మెల్సీయా, ఆమెకి ఏమవసరం? ఇటువంటి వార్తలు రాపిచ్చిరు. మీనాక్షి నటరాజన్ మేడం తెలంగాణకు రావడం వల్ల తెలంగాణలో చాలామంది అసంతృప్తితో ఉన్నారు. మీనాక్షి నటరాజన్ మేడం ఢిల్లీ నుండి వచ్చి పెత్తనం చేయడం ఏందని చెప్పి తెలంగాణ బిడ్డలు ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడుతున్నారు అని చెప్పి ఇట్లా కూడా వార్తలు రాపిచ్చారు. ఇదంతా మీనాక్షి నటరాజన్ మేడంకి అర్థమై మీనాక్షి మేడం కొన్ని రోజులు తెలంగాణ నుండి ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఢిల్లీలోనే ఉందట. ఢిల్లీ హైకమాండ్తోనే మీనాక్షి నటరాజన్ మేడం ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశం పిన్ టు పిన్
చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. నేను చెప్తే రేవంత్ రెడ్డి వింటలేడు, నేను చెప్తే మంత్రులు వింటలేరు, నేను చెప్తే ఎమ్మెల్యేలు వింటలేరు, నేను చెప్తే ఎంపీలు వింటలేరు, ఎమ్మెల్సీలు వింటలేరు, ఎవరు వింటలేరు, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తురు. ఏమనంటే సీఎం చెప్తే వింటాం, ఏమనంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్తే వింటాం అని మరలబడుతుర్రు. నాకేందో అర్థమైతలేదు. ఇక వాళ్ళ ఇష్టం, నేను ఇక వాళ్ళ కర్మ అని చెప్పి వదిలేసి వచ్చేసిన అని మీనాక్షి మేడం ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్తో చెప్పినట్టుగా కూడా వినబడినటువంటి చర్చ. ఇవన్నీ విన్నటువంటి హైకమాండ్ బాంబు వేల్చేటటువంటి ఒక వార్తను తెరపైకి తీసుకొచ్చారు. మంచిగానే మంత్రులకు ముఖ్యమంత్రి అర్థమయ్యేటట్టు చెప్పిరట. ఏమని తెలుసా, మీనాక్షి మేడం ఎంత చెప్తే అంత. మీనాక్షి నటరాజన్ మళ్ళీ తెలంగాణకు రాబోతుంది, ఆమె చెప్పినట్టు వినండి, ఆమె చెప్పినట్టు వినకుండా మీరు రూల్స్ క్రాస్ అయితే, బార్డర్ క్రాస్ అయితే ఖచ్చితంగా మీ మంత్రి పదవులు పోతుంది. ఆమె ఎట్లా చెప్తే అట్లా. మీరేమైనా నిర్ణయం తీసుకునే ముందు మీనాక్షితో షేర్ చేసుకోండి, మీనాక్షితో చెప్పండి. ఆమె ఓకే చెప్పిన తర్వాత మీరు ఆ పని చేయండి. ఎందుకంటే ఆమె ఎక్స్పీరియన్స్ లీడరు, ఆమెకు తెలుసు ఏం చేయాలో, పార్టీని ఎట్లా నడపాలో, ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలో, మంత్రులను ఎట్లా గాడిలో పెట్టాలో మీనాక్షి నటరాజన్కి తెలుసు. ఆమె చెప్పినట్టు వినండి. ముఖ్యమంత్రి అయినా సరే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు డిస్కస్ విత్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులకు హైకమాండ్ స్పష్టంగా చెప్పిరు అనేది ఒక చర్చ. అంతెందుకు, మీనాక్షి నటరాజన్ మేడం, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. మంత్రులతో పాటు మీనాక్షి మేడం కూర్చున్నది. మీనాక్షి మేడం దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడిగిరట. అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు వీళ్ళ పైన కోపంగా ఉన్నారు ఏంది అంటే ఓపెన్గా ఆమె నిలబడి చెప్పిందట. ఈ మంత్రికి మొన్నగా పని చేయమంటే చేయలే, ముఖ్యమంత్రి గిన్నిసార్లు ఇది చెప్తే ఆయన చేయలే, ఈ మంత్రి నా పైన మరలబడ్డాడు, ఈ మంత్రికి చెప్తే ఆయన వినలే. ఓపెన్గా ఆమె చెప్పిందట అధిష్టానంతో, వాళ్ళ ముందే, మంత్రుల ముందే. ఇట్లా చేస్తే నేను చేయలేను పని, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటా, నేను ఎవరి మాట పట్టించుకొని ఎవరి మాట వినను, ఎన్ని చేసినా నేను అంత ఈజీగా అమ్ముడిపోయే వ్యక్తిని కాదు, అంత ఈజీగా నేను కంట్రోల్ అయ్యే వ్యక్తిని కాదు, నేను ఇట్లనే ఉంటా. మీనాక్షి మేడం ఢిల్లీలో అధిష్టానం ముందు చెప్పిందట. ఇక మంత్రులందరూ షాక్. అందుకే హైకమాండ్ చాలా క్లియర్గా మంత్రులతో చెప్పిరట, మీనాక్షి నటరాజన్ అంటే ఇంత స్ట్రిక్ట్ ఉంటుంది, మీనాక్షి నటరాజన్ అంటే ఇంత స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఆమెను తెలంగాణకు పంపించినాం. ఆమె చెప్పినట్టు వినకపోతే, ఆమె చెప్పినా కూడా మీరు బార్డర్ క్రాస్ చేస్తే, లైన్ క్రాస్ చేస్తే మీ మంత్రి పదవులు పోతాయి. ఆమె ఒక బార్డర్కి ఇస్తే బార్డర్లోనే ఉండండి, ఏమైనా పని చేయాలనుకుంటే ఆమెకు చెప్పండి. ఆమె చెప్పిన తర్వాత ఏదైనా బిగ్ డిసిషన్ అయితే, ఏదైనా పెద్ద డిసిషన్, ఇక పని చేయాలని మేము అనుకుంటున్నాము అని చెప్పి ఒకవేళ మంత్రులు అనుకుంటే, ఆ పని మంచిదే అయితే మీనాక్షితో చెప్పండి, మీనాక్షి హైకమాండ్కి చెప్తుంది, హైకమాండ్ ఓకే చెప్పినాక మీనాక్షి మీతో పని చేపిస్తుంది. కానీ ఇష్టానుసారంగా వ్యవహరించొద్దు. అసలు మీకు ఒక స్టోరీ తెలియదు. వాస్తవానికి మీనాక్షి నటరాజన్ మేడం తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా వచ్చిన తర్వాత కొన్ని మార్పులు జరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ మీనాక్షి మేడం కంట్రోల్లోకి వచ్చారు. కొన్ని రోజులు పంచాయతీలు కాలే, గొడవలు కాలే. ఎప్పుడు పంచాయతీలు గొడవలు అయినాయి తెలుసా, మీనాక్షి నటరాజన్ మేడం ఏదైతే హెచ్సియుకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి క్లాస్ ఇచ్చిందో, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డదో, అప్పటి నుండి రేవంత్ రెడ్డి మీనాక్షి మేడం పైన కుట్ర పన్నిండు అనేది ఒక చర్చ. ఎందుకో మీనాక్షి మేడం ఇక్కడ ఉండొద్దు, ఆమె చాలా స్ట్రిక్ట్ ఉంది, ఆమె ఇక్కడ ఉంటే మన ఆటలు కొనసాగవు, మనం ఇక ఏం పని చేయలేము, మనం సంపాదించుకోలేము, ఇది మంత్రుల వర్షన్ అట. అందుకే ఆమెను పంపించడానికి రకరకాల ప్రయత్నాలు చేసిరట. కానీ హైకమాండ్ ఒప్పుకోలే. లేదు లేదు, మీనాక్షి మేడమే కరెక్ట్, ఆమెనే వస్తుంది, ఆమె చెప్పినట్టు వినండి, ఆమె ఒక్కొల్ల పేరైనా కంప్లైంట్ ఇస్తే మంత్రి పదవి తీసేస్తాం. హైకమాండ్ ఓపెన్గా చెప్తున్నారు, మంత్రి పదవిలో వేరే టోళ్ళని పెట్టినా వాళ్ళు పనిచేస్తారు, మీరే కాదు, చెప్పినట్టు వినండి, వినకపోతే పదవి ఖతం. మీనాక్షి నటరాజన్ మేడం ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి లెక్క. ఇక రేవంత్ రెడ్డి కంటే పెద్ద అన్నట్టుగా ఆమె చెప్పినట్టు రేవంత్ రెడ్డి కూడా వినాలి. అందుకే మీనాక్షి మేడం ఇప్పుడు బ్యాక్ టు తెలంగాణ అంటున్నా. ఇన్ని రోజులు దాదాపు 1-2 months మీనాక్షి మేడం తెలంగాణలో లేదట. ఆమె కంప్లీట్ హైదరాబాద్లోనే ఉందనే, అంటే ఐ మీన్ తెలంగాణ మీన్స్ హైదరాబాద్లో లేదు, ఢిల్లీలోనే ఉందనే చర్చ ఉంది. ఢిల్లీ నుండి ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు రాబోతుంది, తెలంగాణలోనే ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారం మొత్తం మీనాక్షి మేడం చూసుకోబోతుంది, రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వబోతుంది. ఇప్పుడు ఈ మంత్రులను నడపబోతున్నామా, ఎట్లా నడవాలా, ఏం కథ, ఎట్లా చేయాలి, మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి, జనాల వ్యతిరేకత పోవాలంటే ఏం చేయాలి, ప్రభుత్వాన్ని జనాలు పొగడాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం పైన ఉన్నటువంటి నెగిటివ్నెస్ పోవాలంటే ఏం చేయాలి, మీనాక్షి మేడం చెప్పబోతుంది. అంటే మళ్ళీ తెలంగాణకు కొత్త సీఎం బ్యాక్, మళ్ళీ తెలంగాణ కొత్త సీఎం రాబోతుంది. అంటే మీనాక్షి నటరాజన్ మేడం మళ్ళీ బ్యాక్ టు తెలంగాణ. ఆమె చెప్పినట్టు వినాల్సిందే, వినకపోతే కుదరదు. ఏమైనా బిగ్ డిసిషన్స్ ఉంటే ఆమెకు చెప్పండి, ఆమె మాకు చెప్తుంది, మేము మళ్ళీ మీకు అప్రూవ్ అవుతాం. ఇది హైకమాండ్ చెప్పినట్టుగా వినబడుతున్న చర్చ. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్నైనా మంత్రులైన ఎవరైనా
ఇప్పుడు కొన్ని రోజులు మీనాక్షి నటరాజన్ మేడం లేకంటే ముందు దీపాదాస్ మున్షి ఉన్నప్పుడు కాంగ్రెస్ లీడర్లు ఇష్టానుసారంగా వ్యవహరించారు. మీనాక్షి మేడం వచ్చిన తర్వాత చాలా కంట్రోల్ అయిపోయింది వ్యవస్థ. అసలు మంత్రులు కూడా ఎక్కడ కూడా మాట్లాడలే, టంగ్ స్లిప్ కాలే, ముఖ్యమంత్రి కూడా కంట్రోల్గా ఉన్నాడు. మీనాక్షి మేడం వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ని బూతులు తిట్టుడు, కేసీఆర్ని తిట్టుడు, రకరకాల పంచాయతీలు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడు, అన్పార్లమెంటరీ లాంగ్వేజు, కేసీఆర్ సాగు కోరుకున్నాడు, ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. మీనాక్షి మేడం ముఖ్యమంత్రికి చాలాసార్లు చెప్పిందట, లాంగ్వేజ్ కంట్రోల్, యు ఆర్ ఏ సీఎం, కంట్రోల్లో పెట్టుకో లాంగ్వేజ్ అని చెప్పిరట. అన్న కొన్ని రోజులు విన్నాడు, ఇక కొన్ని రోజులు నన్నే కంట్రోల్ చేస్తున్నారు, నా వల్ల కాదని చెప్పి అన్న సైడ్ అయిపోయాడు. ఇప్పుడు కంట్రోల్లోనే ఉండాలి, ఈ సైడ్ ఉండే అవకాశం లేదు. మీనాక్షి మేడంకి ఫుల్ పవర్స్ ఇచ్చారు హైకమాండ్. ఎట్లా చెప్తే అట్లా, ఆమె ఎట్లా చెప్తే అట్లా వినాలి. ఇప్పుడు మీనాక్షి మేడం కూడా ఏదో కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అట్లా కాదు, ఆమె చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. వీళ్ళందరినీ గాడిలో పెట్టడానికి వస్తున్నామా, ఎందుకంటే వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో గారు కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ఇవాళ పొద్దుగానే మంత్రులు కొట్టుకుంటారు, రేపు పొద్దుగానే కలిసిపోతారు. ఈ కొట్లాట కామన్ కాంగ్రెస్లో. ఇవన్నీ లేకుండా చేద్దామనేటటువంటి ప్లాన్లో మీనాక్షి మేడం ఉంది. అందుకే మీనాక్షి మేడంకి ఫుల్ పవర్స్ ఇస్తారు హైకమాండ్. ఆమె ఎట్లా చెప్తే అట్లా వినాల్సిందే. మీనాక్షి మేడం వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీలో. మేడం చెప్పినట్టు వినడం, ఎక్కడైనా పంచాయతీలు అయితే మేడం ఇంటరప్ట్ అయ్యి డైరెక్ట్ ఆ పంచాయతీలను ఖతం చేయడం. రేవంత్ రెడ్డి కొండా సురేఖకు పంచాయతీ అయితే మీనాక్షి మేడం కొండా సురేఖను రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకుపోయింది, రేవంత్ రెడ్డితో మాట్లాడిచ్చింది, పంచాయతీ క్లియర్ చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తర్వాత రేవంత్ రెడ్డికి ఏదో గొడవ సంథింగ్ ఏదో జరిగితే మీనాక్షి మేడం క్లియర్ చేసిందట. రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏదో గ్యాప్ వచ్చిందంటే మీనాక్షి మేడం క్లియర్ చేసింది. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ రెడ్డికి ఏదో పంచాయతీ అంటే మీనాక్షి మేడం క్లియర్ చేసింది. ఈ విధంగా మీనాక్షి మేడం అన్ని అంశాలపైన క్లియర్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు తెలంగాణ, ఇప్పుడు గట్టిగా మళ్ళీ పనిచేసేటటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మీనాక్షి మేడంని మళ్ళీ ఎందుకు పంపిస్తారు అంటే, మీనాక్షి మేడం వెళ్ళిపోయిన తర్వాతనే, మీనాక్షి మేడం సైలెన్స్ అయిపోయిన తర్వాతనే సర్పంచ్ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కాంగ్రెస్ ఆగమాగం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మీనాక్షి మేడం ఆమె కూడా సైలెన్స్ ఉంది, చెప్తే ఇంటలేరు మంత్రులు, వీళ్ళ కర్మ అని అనుకుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి 781 వాట్లు గెలిచారు. కాబట్టి మీనాక్షి మేడం లేకపోతే అంత డౌన్ అవుతా వస్తున్నారు. చెప్పేటోళ్ళు లేరు కదా, రేవంత్ అని మన ఎక్స్పీరియన్స్ లేదు కదా, కాదు కదా. రేవంత్ అన్నకు అన్నీ తెలుసా, తెలియదు కదా, కొన్ని తెలిస్తే కొన్ని తెలివయి. రేవంత్ అన్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం అద్భుతంగా చేయగలుగుతాడు, సూపర్ అంటే కాదు కదా, కొత్తగా ముఖ్యమంత్రి అయింది అన్న. కాబట్టి మీనాక్షి మేడం లాంటి సపోర్ట్ ఉండాలి, ఆమె చెప్పినట్టు వినాలి. కాబట్టి మీనాక్షి మేడం ఇప్పుడు మళ్ళీ తెలంగాణకు రాబోతా ఉంది. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి మేడం ఎట్లా చెప్తే అట్లా మంత్రులు వినాలి. ఒకవేళ బార్డర్ క్రాస్ అయితే, లైన్ క్రాస్ అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా పదవులు పోయేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్న పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. మరి మీనాక్షి మేడం వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు మంచిగానే ఉంటారా, లేకపోతే మళ్ళీ ఏమైనా కుట్రలు చేసి ఆమెను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారా చూడాలి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్, జై తెలంగాణ.